వచ్చేసాను. చాలా రోజుల తర్వాత అయితే ఒక వ్లాగ్ తీస్తున్నాను. ఏంటి ఇలా ఉన్నా అంటే ఈ గ్యాప్‌లో నేను ప్రెగ్నెంట్ అవ్వడం, మాకు పాప పుట్టడం ఇయన్నీ జరిగిననమాట. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ దేని గురించి అంటే ఒక హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి. జ్ఞాపకంగా ఎప్పటికీ ఒక మా వీడియో ఉండాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నాము. వీడియో ఏంటి అంటే ఈ గల్లాగురు డాడీ ఎవరి కోసం దాచావు? చెల్లి కోసం దాచా. వాళ్ళ చెల్లెని కడుపుతో ఉన్నప్పుడు నాకు చెల్లె పుట్టుద్ది, తనకి ఒక పట్టీలు డ్రెస్ కొనాలని ఆయన పాకెట్ మనీతో ఈ డబ్బాని అయితే నింపాడనమాట. ఈరోజు సేవింగ్స్ వీడియో. ఈరోజు ఇది ఎంత సేవ్ చేశాడు ఏంటి అనేది ఈ వ్లాగ్ లో ఉంటుంది. బాక్స్ అయితే ఓపెన్ చేసేసి వీడు ఎంత సేవ్ చేశాడు అని చెప్పేసి ఈ వ్లాగ్ లో అయితే ఉంటుంది. వ్లాగ్ ను మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఎంత అమౌంట్ అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే డబ్బాని అయితే కట్ చేసి ఓపెన్ అయితే చేసేసాము. దాంట్లో ఉన్న అమౌంట్ అన్నీ కూడా ఒక కింద పెట్టేసాను అనమాట. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి గెస్ చేసాము. గెస్సింగ్ కూడా ఒక వీడియో తీద్దాము అనుకున్నాం, కానీ ఆ చిన్న క్లిప్ అయితే మాత్రం మిస్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్, బాబు, తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి అందరూ అనుకున్నారు ఫస్ట్ ఒక 2000 3000 అని అన్నారు. మా హస్బెండ్ మాత్రం 5000 అని చెప్పేసి అన్నారు. అయితే నేను అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నా ముందే, కాకపోతే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఆ థ్రిల్ అనేది మీకు అర్థమవుతుందని మాత్రం నేనైతే మాత్రం మనీ గురించి అయితే రివీల్ చేయట్లేదు. లాస్ట్ వరకు మాత్రం రివీల్ చెయ్యను కూడా. వీడియో లాస్ట్లో చెప్తాను ఎంత అమౌంట్ అనేది. కాకపోతే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకు అంటే వాడి ఏజ్కి వాడికి వచ్చేసి 6 years. ఇప్పుడు వాడి ఏజ్కి ఒక మనీని సేవ్ చేయడమే కాకుండా తన చెల్లె కోసం అనే ఒక సంకల్పంతో సేవ్ చేశాడు కదా, అది వాడు మెచ్చుకోవాలి. మేము చెప్పలేదు వాడికి సేవ్ చేయాలి అని చెప్పేసి, వాడంతట వాడే నీ సేవ్ చేస్తాను అని చెప్పేసి చాలా ఇష్టంగా సేవ్ చేశాడు. ఇబ్బంది కూడా పడలేదు. కనీసం ఒక 2 రూపీస్ ఇచ్చినా కానీ ఆ గల్లా గురుగులు వేసుకునేంత ఫిక్స్ అయ్యాడు వాడు, నా చెల్లి కోసం నేను తీసుకోవాలి అని చెప్పేసి. మేమందరం కూడా మనీ లెక్క పెడుతుంటే ఆ అమౌంట్ అనేది కౌంట్ చేస్తుంటే మేమైతే చాలా అంటే చాలా ఆశ్చర్యంగాను హ్యాపీనెస్గా కూడా ఫీల్ అయ్యాము. ఫైనల్గా అయితే మాత్రం అమౌంట్ చూసి మాత్రం మేము ఖచ్చితంగా దాంట్లో ఒక్క 1 రూపీ కూడా మా అవసరానికి వాడొద్దు, వాడు అనుకున్నట్టే వాడి చెల్లి కోసం పట్టీలు తీసుకోవాలి అనుకున్నాము, తీసుకున్నాము కూడా. ఆ క్లిప్ కూడా ఈ వీడియో లాస్ట్లోనే యాడ్ చేసాము. ఇంకా ఇక నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. బేబీకి సంబంధించిన వీడియోస్, బాబుకి సంబంధించిన వీడియోస్, మళ్ళా చాలా చాలా ముక్కులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మంచి మంచి వీడియోలతో మాత్రం మీ ముందుకైతే వచ్చేస్తూనే ఉంటాను. కాకపోతే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఖచ్చితంగా మాత్రం వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అమౌంట్ అనేది మాత్రం చిన్న చిన్నగా లెక్కేస్తున్నాము. ఎందుకంటే కాయిన్స్ అనేది లెక్క పెట్టడానికి చాలా టైం పట్టింది మాకు. 1 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ కాయిన్స్ సపరేట్ చేసుకొని వాటన్నిటిని కూడా కౌంట్ చేయడం అంటే చాలా టైం పట్టింది. అందువల్ల వీడియోను కూడా ఎక్కువ వీడియో తీయలేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ను కూడా మీతో షేర్ చేసుకొని కొంచెం కంటెంట్ మాట్లాడదాం అన్నట్టుగా ఈ వీడియోని అయితే ఉంచాము కౌంట్ చేసేటప్పుడు కూడా. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచన అనేది ఉండాలి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అమౌంట్ అనేది సేవ్ చేసుకునే ఆలోచన అయితే మాత్రం చాలా మంచి అలవాటు. ఇక నుంచి మేమైతే బాబు ఒక్కడేనే కాదు, మాకు కూడా ఒక సపరేట్గా ఒక బాక్స్ పెట్టుకొని దాంట్లో అయితే సేవింగ్స్ చేయాలని మాత్రం మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఆ సేవింగ్స్ను దేనో ఒకదాన్ని ఒక మంచి పనికి మాత్రం యూజ్ చేయాలి అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఇంకా బాబు అయితే ఆనందంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నాడని వాడి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని డబ్బులు చూసినప్పుడు కూడా వాడు ఒకటే మాట, నా చెల్లికి పట్టీలు కొనాలి, డ్రెస్ కొనాలి అని చెప్పేసి. ఫైనల్గా అయితే మాత్రం మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోయి వాడు అనుకున్నట్టుగానే పట్టీలు అయితే సెలెక్ట్ చేసాము, తీసుకున్నాము. అక్కడ కాకపోతే ఎక్కువసేపు వీడియో తీయడం కుదరలేదు. అందువల్ల చాలా తక్కువ వీడియో అయితే తీసామన్నమాట. లాస్ట్కి అయితే వచ్చేసింది నేను చెప్పినట్టుగానే. లాస్ట్లో రివీల్ చేస్తా అన్నా కదండి, 5000 వచ్చాయి. 200 తక్కువ 5000 రూపీస్ మా బాబు సేవ్ చేశాడు. వాటితో వాడు వాళ్ళ చెల్లికి వెండి పట్టీలు, మెల్లో లాకెట్ ఉంటుంది, పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్, కక్కుడు ఉంగరం ఉంటుంది. ఇవైతే మాత్రం వచ్చాయి. ఒక 1 రూపీ కూడా మేము రిటర్న్ తీసుకోలేదు. మా దగ్గర ఉన్న చేంజ్ అన్నీ కూడా ఆ షాప్లోనే ఇచ్చేసాము. వాళ్ళు తీసుకుంటామన్నారు చేంజ్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వేరే షాప్కి వెళ్ళేసి చేంజ్ మళ్ళీ అక్కడ కాగితాల్లో మార్చకుండా చేంజ్ కూడా అక్కడే ఇచ్చేసి
ఇంకా మొత్తం మళ్ళీ అక్కడ కౌంట్ చేసాము. కౌంట్ చేసేసి చేంజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి మేమైతే పట్టీలు, లాకెట్, ఉంగరం చిన్నది అది తీసుకొని అయితే వచ్చేసాము. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.